కొత్త H1B వీసాలపై అమెరికా సెనెట్లో బిల్లు పెట్టారు. కొత్త H1B వీసాల జారీపై 3 ఏళ్ల పూర్తి విరామం విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే OPT ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. పూర్తిగా రద్దు చేయాలని బిల్లులో డిమాండ్ చేశారు. కొత్త H1B వీసాలపై అమెరికా సెనెట్లో బిల్లు పెట్టారు. కొత్త H1B వీసాల జారీపై 3 ఏళ్ల పూర్తి విరామం విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే OPT ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. కొత్త H1B వీసాలపై అమెరికా సెనెట్లో బిల్లు పెట్టారు. కొత్త H1B వీసాల జారీపై 3 ఏళ్ల పూర్తి విరామం విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. బిల్లులో ఎటువంటి ప్రతిపాదనలు చేశారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు. కృష్ణ, శంకరి, అమెరికా సెనెట్ లో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహై అండ్ H1B అబ్యూజ్ యాక్ట్ ని ఈ రోజు కొద్దిసేపు క్రితం ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానమైన అంశం ఈ కొత్త H1B వీసాల జారీ పైన 3 ఏళ్ల పాటు పూర్తి విరామం విధించాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. మరోపక్క ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించి ఫెడరల్ కోర్టు కొట్టివేసినటువంటి $1,00,000 అంటే సుమారు 84 లక్షల రూపాయల వీసా రుసుమును కూడా శాశ్వత చట్టంగా మార్చాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ర్యాండమ్ లాటరీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి ఎక్కువ వేతనాలు ఇచ్చే ప్రాతిపదికన మాత్రమే ఈ వీసాలు కేటాయించాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. మరోపక్క థర్డ్ పార్టీ స్టాంపింగ్ ఏజెన్సీలపై కూడా నిషేధం విధించాలని పేర్కొన్నారు. ఐటీ కాంట్రాక్ట్ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను సరఫరా చేసే విధానాన్ని, అదేవిధంగా ఒకేసారి 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయటాన్ని కూడా నిషేధించాలని పేర్కొన్నారు. ఇక డిపెండెంట్, అదేవిధంగా డ్యూయల్ ఇంటెండ్ వాటిని కూడా రద్దు చేయాలన్నారు. H1B వీసాదారులు తమ కుటుంబ సభ్యులను, డిపెండెంట్లను తీసుకురాకుండా నిరోధించడం, అలాగే శాశ్వత నివాసం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే డ్యూయల్ ఇంటెండ్ హక్కును కూడా రద్దు చేయాలని పేర్కొన్నారు. ఇక OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ను కూడా రద్దు చేయాలన్నారు. అమెరికాలో చదువుకున్నటువంటి విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక పనిచేయడానికి ఉపయోగపడే OPT ప్రోగ్రామ్ ని పూర్తిగా రద్దు చేయాలన్నది కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. అమెరికా ప్రభుత్వం ఈ ఫెడరల్ సంస్థలు నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులను స్పాన్సర్ చేయకుండా కూడా అదేవిధంగా ఉద్యోగంలో తీసుకోకుండా కూడా నిషేధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అయితే శంకరి, H1B వీసాల్లో అత్యధిక శాతం సుమారు 70% కంటే ఎక్కువ భారతీయ ఐటీ నిపుణులకే దక్కుతున్నాయి. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా మారితే భారతీయ ఐటీ కంపెనీలు అయినటువంటి TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటివి అమెరికాకు తమ ఇంజనీర్లను పంపడం దాదాపు అసాధ్యమవుతుంది. 3 ఏళ్ల పాటు కొత్త వీసాలు లేకపోవడం, $1,00,000 భారీ రుసుము వల్ల కాస్ట్ ఆఫ్ హైరింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక అమెరికాలో MS లేదా ఇతర డిగ్రీలు పూర్తి చేసినటువంటి భారతీయ విద్యార్థులు అక్కడే పనిచేయడానికి OPT ఒక కీలక సాధనం. అయితే OPTని రద్దు చేస్తే చదువు పూర్తి చేసిన వెంటనే భారత్కు తిరిగి రావాల్సి వస్తుంది. దీనివల్ల విద్యా రుణాలు తీర్చడం విద్యార్థులకు పెద్ద సవాలుగా మారుతుంది. కాబట్టి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి అమెరికన్ టెక్ కంపెనీలు అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ కోసం H1B వీసాలపైనే ఆధారపడతాయి. ఈ బిల్లును అమెరికా టెక్ లాబీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. గ్లోబల్ టాలెంట్ లభించకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ లాంటి కీలక రంగాల్లో అమెరికా వెనకబడిపోతుందని కూడా వాళ్ళు వాదించే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తానికి ఇది ప్రస్తుతం అమెరికా సెనెట్ లో ఒక ప్రజాప్రతినిధి ప్రవేశపెట్టినటువంటి చట్ట ముసాయిదా బిల్లు మాత్రమే. అయితే ఇది చట్టంగా మారాలంటే సెనెట్, అదేవిధంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఆమోదం పొంది ఆపై అమెరికా అధ్యక్షుడి సంతకం కావాల్సి ఉంటుంది. విదేశీ నైపుణ్యం పైన ఆధారపడే టెక్ కంపెనీల ఒత్తిడి దృష్ట్యా ఈ బిల్లు హుటాహుటిన చట్టంగా మారే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నప్పటికీ అమెరికాలో వలస విధానాలపైన మారుతున్న రాజకీయ తీవ్రతకైతే ఇది ఒక సంకేతం అని చెప్పొచ్చు. శంకరి, థాంక్యూ కృష్ణ.